అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహాన్స్ దుబాయ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఐ హోప్ మీరు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నా పేరు జ్యోతి. థంబ్నెయిల్ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది కదండి ఈరోజు వీడియో కంటెంట్ ఏంటి అని చెప్పి. షార్జా గోల్డ్ సూక్ మార్కెట్ చూపిస్తానండి. కానీ ఇది దుబాయ్ గోల్డ్ సూక్ మార్కెట్కి, షార్జా గోల్డ్ సూక్ మార్కెట్కి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది. దట్టు నేను థంబ్నెయిలే పెట్టాను కదా, ఇండియన్స్ ఎవరు అక్కడ కొనరని. ఎందుకు అంటే వీడియో ఎండ్ వరకు మిస్ అవ్వకండి, నేను క్లారిటీగా చెప్తాను. ఇంకొకటి ఏంటంటే దుబాయ్లో అదేంటో తెలియదు కానీ సడన్గా ఈ 2 monthsలో గోల్డ్ రేట్ అమాంతంగా పెరిగిపోయిందండి. ఇప్పుడు ప్రెసెంట్ గోల్డ్ రేట్ ఎంత ఉందో తెలుసా? 300 dirhams ఉంది. నేను స్క్రీన్ మీద రేట్లు వేస్తాను చూడండి. అంటే ఇండియన్ కరెన్సీకి వస్తే దగ్గర దగ్గర 6,900 800 అలా అవుతుంది అనమాట. అంటే 6,800 ఉంది ఒక గ్రాము. అంత దారుణంగా పెరిగింది 22 క్యారెట్స్ గోల్డ్. ఇప్పుడు నేను చూపిస్తున్న గోల్డ్ సూక్ మార్కెట్ షార్జాలో ఉందండి. అది ఒక ట్రైన్ షేప్ లో ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకి ప్లాట్ఫామ్ ఎక్కి దిగి వెళ్తాం చూసారా, సేమ్ అలా కూడా పెట్టాడు. చాలా బాగుంది. కాకపోతే మనం అక్కడ కొనలేము ఇండియన్స్. ఈ వీడియోలో నేను చేసిన గోల్డ్ షాపింగ్ కూడా చూపించేస్తానండి. గోల్డ్ షాపింగ్ అంటే ఏదో పెద్ద పెద్ద హారాలు తులాలు కొనేసాను అనుకునేది, ఏదో చిన్న ఐటమ్ కొనుక్కున్నాను నాకు బడ్జెట్ లో ఉండేటట్టు. అది మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదండి, ఇది షార్జా గోల్డ్ సూక్ మార్కెట్ అవుట్ సైడ్ అనమాట. దీనికి ఎలా వెళ్ళాలంటే డెరా సిటీలో మెట్రో దిగేసి అక్కడ నుంచి డైరెక్ట్ బస్ ఉందండి. ఆ పక్కనే బస్ స్టాప్ ఉంటుందని మీకు చూపిస్తాను. ఇదిగో అక్కడ బస్ కనిపిస్తుంది చూసారా, అదే బస్ స్టాప్. అక్కడ దిగి మనం బై వాక్ వచ్చేయచ్చు అనమాట. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అనమాట బస్ స్టాప్ నుండి. యాక్చువల్ గా నేను ఏం విన్నానంటే అండి, చాలా మంది చెప్పారు షార్జాకి దుబాయ్కి గోల్డ్ రేట్ లో చాలా డిఫరెన్స్ ఉంటుంది, షార్జాలో గోల్డ్ రేట్ తక్కువ ఉంటుంది అని చెప్పేసి అన్నారు. నేను అనుకున్నాను నిజమేమో అనుకున్నాను. తీరా అక్కడికి వెళ్ళాక కానీ నాకు అర్థం కాలేదు ఎందుకు తక్కువ ఉందంటే అండి, ఇప్పుడు ఇక్కడ గోల్డ్ షాప్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఎమిరేటీ షాప్సే. మన ఇండియన్ షాప్స్ 2 3 ఉంటాయి. జోయిల్కాస్ ఒకటి, జవహారా ఒకటి, ఇంకొకటి ఏదో ఉంటుంది. బట్ అక్కడ కూడా ఎలా అంటే అండి, ఐటమ్స్ ఏమీ ఉండవు అసలు. ఎందుకు ఇక్కడ రేటు తక్కువ ఉంటుంది అంటే 21 క్యారెట్స్ కాబట్టి రేటు తక్కువ ఉంటుంది అనమాట. మన దుబాయ్ గోల్డ్ సూక్లో 20 క్యారెట్స్, 18 క్యారెట్స్, 21 క్యారెట్స్, 22 క్యారెట్స్, 24 క్యారెట్స్ అన్నీ దొరుకుతాయి. కానీ ఈ షార్జా గోల్డ్ సూక్ మార్కెట్లో ఓన్లీ 21 క్యారెట్సే ఉంటాయి అనమాట. ఇప్పుడు మన జోయిల్కా షాప్ ఒకటి ఉందని చెప్పాను కదా, చాలా చిన్నది ఉంటుంది. ఇప్పుడు మన ఊళ్ళో చిన్న చిన్న బంగారు కొట్లు ఉంటాయి కదండి, ఆ మాదిరి ఉంటుంది. అంతే, అంత చిన్నగా ఉంటుంది. ఎక్కువ మోడల్స్ ఉండవు, ఏమీ ఉండవు అనమాట. కావాలంటే మీరు దుబాయ్ గోల్డ్ సూక్ వెళ్ళిపోండి అని డైరెక్ట్గా చెప్తారు, లేదు అంటే ఆర్డర్ పెట్టేయాలన్నమాట. నేను యాక్చువల్లీ ఇయర్ రింగ్స్ కానీ వెళ్ళాను అక్కడ, అసలు నాకు ఏమీ నచ్చలేదు. చాలా చిన్న షాపు. అంత పెద్ద గోల్డ్ సూక్ మార్కెట్ ఉందా షార్జాలో, కానీ అన్నీ కూడా ఎమిరేటీ షాపులు. తర్వాత ఇంకొకటి ఏంటంటే డైమండ్ కలెక్షన్ బాగానే ఉంటుందంటే ఇక్కడ. మనం డైమండ్ కొనేంత లేదు కదా, ఓన్లీ గోల్డ్ చూడడానికే వెళ్ళాను. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా ఈ ట్రైన్ షేప్ లో ఉంది కదండి బయటికి, దాని లోపల ఇలా ఉంటుంది అన్నమాట. లోపల అన్ని చిన్న చిన్న షాపులు లాగా ఉంటాయి. అన్ని షాపుల్లోని ఇంచుమించుగా డిజైన్స్ చూసారు ఎలా ఉన్నాయో, పెద్దగా డిజైన్స్ కూడా లేవండి. డిజైన్స్ అంటే దుబాయ్ మన గోల్డ్ సూక్ మార్కెట్ చూసిన వాళ్ళకి షార్జా గోల్డ్ సూక్ మార్కెట్ అయితే అస్సలు నచ్చదు. నేను ఆల్రెడీ ఆ వీడియోలు మన ఛానల్లో పోస్ట్ చేశాను, ఎవరైనా చూడకపోతే చూడండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఇంకా ఐ బటన్లో కూడా లింక్ ఇస్తాను. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో షేర్ చేయడం మర్చిపోద్దు. అలానే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉండి నాతో మాట్లాడాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో డైరెక్ట్ గా మీరు మెసేజ్ చేయొచ్చండి. ఇన్స్టాగ్రామ్ ఐడి శ్రీహాన్స్ దుబాయ్ వ్లాగ్స్. ఇక్కడ మీకు గోల్డ్ బ్యాంగిల్స్ మోడల్స్ కనిపిస్తున్నాయి కదండి, ఇవన్నీ కూడా 21 క్యారెట్స్. నేను వెళ్ళి అడిగాను ఫస్ట్, మోడల్స్ బాగున్నాయి కదా అని వెళ్ళి అడిగితే ఒక 10-12 షాపుల్లో అడుగుంటానండి. అన్నిట్లో కూడా 21 క్యారెట్స్ 21 క్యారెట్స్ 21 క్యారెట్స్, అసలు 22 క్యారెట్స్ ఏ లేవు. వాళ్ళు క్లియర్ గా చెప్పేస్తున్నారండి, మీకు 22 క్యారెట్స్ కావాలంటే దుబాయ్ గోల్డ్ సూక్ లేదంటే కరమా సెంటర్ కి వెళ్ళిపోమని. ఇక్కడ అంతా ఎమిరేటీ షాపులు అన్ని 21 క్యారెట్సే కొంటారు ఎమిరేటీ వాళ్ళందరూ. ఇంకొకటి ఏంటంటే మన దుబాయ్ గోల్డ్ సూక్ లో నేను మీకు చాలా షాపులు చూపించాను కదా, అందులో మన ఇండియన్ షాప్స్లో మాత్రమే 22 క్యారెట్స్. ఎమిరేటీ షాప్స్ ఐ మీన్ అరబ్ వాళ్ళ షాప్స్ ఉంటాయి కదా, అందులో కూడా అన్ని 21 క్యారెట్స్ 18 క్యారెట్సే. ఇక్కడ కూడా 18 క్యారెట్స్ 21 క్యారెట్సే ఉన్నాయి. ఒక్క 22 క్యారెట్స్ ఉన్నది జోయిల్కాస్ ఒకటి, జవహారా ఒకటి. జవహారాలో అయితే గోల్డ్ కలెక్షనే లేదు, అన్ని డైమండ్ కలెక్షన్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ అండి వాచెస్ ఉంటాయి కదా, జెంట్స్వి లేడీస్వి, అందులో గోల్డ్ డైమండ్ కలెక్షన్ వాచెస్ అంటే మన గోల్డ్ ప్లేటెడ్ ఇవన్నీ ఉంటాయి కదా, అలాంటి వాచెస్ అన్నీ ఉన్నాయండి. కానీ చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. మనం అంత వాచ్ బంగారం కొనే అంత ఏం లేదు, జస్ట్ మీకు చెప్తా, ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి చెప్తున్నాను అంతే. కొన్ని షాప్స్లో అయితే డైమండ్ కలెక్షన్ కూడా చాలా బాగుందండి. ఇప్పుడు బ్రేస్లెట్స్ అవనివ్వండి, లేదంటే హారాలు, నెక్లెస్లు, డైమండ్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. డైమండ్లో అన్ని మనకి 18 క్యారెట్సే కదా వస్తాయి, అందు గురించి అనమాట. ఇదిగో చెప్పాను కదండి వాచ్లు బాగున్నాయని చెప్పి, గోల్డ్ కోటెడ్ అనమాట. ఇవన్నీ గోల్డ్ అండ్ ఇంకా డైమండ్స్ పొదిగినవి కూడా ఉన్నాయంటే ఇందులో. నేను చెప్పాను కదండి దుబాయ్లో అమాంతంగా బాగా పెరిగిపోయింది గోల్డ్ కాస్ట్ అని. ఇప్పుడు మేము ఇండియాకి వెళ్ళక ముందు మేము ఈ వీడియో చేసామన్నమాట. అప్పుడు నేను ఒక ఐటమ్ కొన్నాను కదా, గోల్డ్ ఐటమ్ బ్యాంగిల్ కొనుక్కున్నాను.
అప్పుడు గోల్డ్ కాస్ట్ ఎంత ఉందనుకుంటున్నారు? 22 క్యారెట్స్ 268 డిరమ్స్ అండి, 260 డిరమ్స్ అంటే ఇండియన్ కరెన్సీకి వచ్చేసరికి మనకి 6200 6200 అవుతుంది. ఇప్పుడు ఎంత ఉందో తెలుసా? అదే 22 క్యారెట్స్ 300 అంటే 297 డిరమ్స్ ఉంది. 297 అంటే ఇండియన్ కరెన్సీకి వచ్చేసరికి ఇప్పుడు 6800 అవుతుంది. 6800 ఒక గ్రాము 22 క్యారెట్స్ గోల్డ్ ఎంత పెరిగిపోయిందో చూడండి. విత్ ఇన్ 2 మంత్స్ అంతే. 2 మంత్స్ కూడా కాదు అసలు. మేము గోల్డ్ కొన్న ఒక 2-3 డేస్ తర్వాత రేటు తగ్గింది. మళ్ళీ అమాంతంగా ఒకసారి 70, 80, 90 ఇప్పుడు ఏకంగా 300కి వచ్చింది. ఎంత ఎలా పెరిగిపోయిందా. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇండియాలో తగ్గిందంట, దుబాయ్లో పెరిగిందంట. నేనైతే షాక్. అందరూ అంటూ ఉంటారు కదా ఇండియాతో కంపేర్ చేసుకుంటే దుబాయ్లో గోల్డ్ రేట్ చాలా తక్కువ అని. ఇప్పుడైతే ఏంటంటే దుబాయ్లో గోల్డ్ రేట్ చాలా పెరిగింది. నేను వినడం ఏంటంటే ఇండియాలో తగ్గిందని. బట్ ఎగ్జాక్ట్గా నాకు తెలియదు ఎంత ఉందో ఏంటో ఇండియాలో ప్రెసెంట్. దుబాయ్లో అయితే మాత్రం 22 క్యారెట్స్, మళ్ళీ చెప్తున్నానండి, 22 క్యారెట్స్ 1 గ్రామ్ గోల్డ్ 6800 రూపీస్ ఉంది. అక్షరాల 6800 ఉంది ఒక గ్రామ్ ఇప్పుడు. ఇంకొకటి ఏంటంటే అండి, ఇండియాలో మనకి జిఎస్టీ గోల్డ్ మీద 3% వేస్తాడు కదా, అదే దుబాయ్లో అయితే 5% వ్యాట్ వేస్తాడు. బట్ ఎవరైతే విజిటింగ్ మీద వస్తారో వాళ్ళకి 5% వ్యాట్ అనేది ఉండదు. ఎయిర్పోర్ట్లో అమౌంట్ తిరిగి ఇచ్చేస్తారు. అప్పుడు బెనిఫిట్. దుబాయ్లో గోల్డ్ కొనుక్కోవడం వల్ల బెనిఫిట్ ఏంటో ఆల్రెడీ నేను ఒక వీడియో చేసి కూడా పెట్టాను. ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఇంకా ఐబటన్లో కూడా ఇస్తాను, చూడండి. ఏంటి బెనిఫిట్ అంటే ఇక్కడ మేకింగ్ ఛార్జెస్ అవి లేనప్పుడు కొనుక్కుంటే బెనిఫిట్ అనమాట. ఇక్కడ ఒక షాప్ ఉందని కూడా చెప్పాను. ఆ షాప్ గురించి డీటెయిల్గా వీడియో కూడా ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను. అది కూడా ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఇప్పటి వరకు మీరు చూస్తున్నారు కదండి, ఇవన్నీ ట్రైన్ బోగిల్లాగా ఉంటాయని చెప్పాను కదా, అలా అన్ని మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూపించాను. 4 పక్కల ఎంట్రీస్ ఉంటాయి, ఎగ్జిట్స్ ఉంటాయి, అవి కూడా చూపించాను. అయితే ఒక ఎగ్జిట్లో మనకు జోయిల్కాస్ ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా అసలు డిజైన్స్ ఏమన్నా ఉన్నాయా పెద్దగా? అదే గోల్డ్ సూక్ మార్కెట్ చూస్తే ఎంత ఆనందంగా అనిపిస్తుంది. అంత పెద్ద పెద్ద హారాలు ఇవన్నీ చూసి కొంచెం అబ్బా చూడాలి, ఇంకా చూడాలి, ఇంకా తిరగాలి. ఎంత తిరిగినా మనకి ఏంటంటే ఎనర్జీ అనేది లాస్ అవ్వు, ఇంకా చూడాలనిపిస్తుంది. బట్ ఇక్కడ అంత సూపర్గా అయితే నాకు ఏం అనిపించలేదు, అంటే అంత అట్రాక్టివ్గా అనిపించలేదు అనమాట అక్కడితో కంపేర్ చేస్తే. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకొకటి ఏంటంటే అండి, దుబాయ్ గోల్డ్ సూక్ మార్కెట్ విజిటర్స్కి బెస్ట్ అట్రాక్టివ్ ప్లేస్ అనమాట. ఎవరు వచ్చిన ఫారినర్స్ అది ఎక్కువ మంది కనిపిస్తారు, జస్ట్ విజిట్ చేయడానికి వస్తూ ఉంటారు, గోల్డ్ కొనకపోయినా. ఇక్కడ అంత ఏం లేదు, అంత విజిట్ చేయాల్సింది అంత లేదు, ఎవరికి తెలియదు కూడా. నేను అసలు యాక్చువల్గా ఏమని విన్నానంటే, మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్ అన్నారు షార్జాలో గోల్డ్ తక్కువగా ఉంటుంది, అందుకని అక్కడి నుంచి కొనుక్కొని వెళ్తారు అని చెప్పి. ఏమీ లేదండి, 21 క్యారెట్స్ ఉంటుంది. 21 క్యారెట్స్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఎక్కడైనా కొనుక్కోవచ్చు కదా, షార్జాలోనే ఎందుకు కొనుక్కోవాలి? మన దుబాయ్లో కూడా 21 క్యారెట్స్ అంతే కాస్ట్ ఉంటుంది కదా. ఎక్కడైనా యూఏఈ ఓవరాల్గా యూఏఈలో ఒకటే కాస్ట్ ఉంటుందండి. 22 క్యారెట్స్, 21 క్యారెట్స్, 24 క్యారెట్స్, 18 క్యారెట్స్ ఏదైనా కూడా ఒకటే కాస్ట్ ఉంటుంది. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, షార్జా గోల్డ్ సూక్ మార్కెట్లో 21 క్యారెట్స్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళు, 18 క్యారెట్స్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళు రండి. 22 క్యారెట్స్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళు అయితే రాకండి, క్లియర్గా చెప్పేస్తున్నాను. మీరు ఇంకా కరామా సెంటర్కి వెళ్ళండి, దుబాయ్ గోల్డ్ సూక్ వెళ్ళండి. నాకు ఇక్కడ నచ్చక ఇక్కడ నుంచి నేను మళ్ళీ కరామాకి వెళ్ళి అప్పుడు నాకు నచ్చిన ఐటమ్ కొనుక్కున్నాను అనమాట. అంటే అక్కడ కరామాలో ఒక షాప్లో మేకింగ్ ఛార్జెస్ మీద ఆఫర్ ఉందండి. అప్పుడు ఒక సింగిల్ బ్యాంగిల్ తీసుకున్నాను. అప్పుడు రేట్ తక్కువ ఉంది, మేకింగ్ ఛార్జెస్ మీద ఆఫర్ ఉంది, ఇంకో బ్యాంగిల్ ఎందుకు తీసుకోలేదని ఇప్పుడు ఫీల్ అవుతున్నానండి. కానీ ఇప్పుడు ఏం చేయలేం కదా. ఇదండి ఈ రోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మన ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్.